సింధూర అయితే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. అక్కడ గౌరీ పూజ జరుగుతూ ఉంటే అక్కడికి విజయం అయితే వస్తూ ఉంటుంది. అలా వచ్చి సింధూర వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ చంటి చంటి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే సింధూర అలా ఇలా చూస్తూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక విజయమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి అమ్మగారు నన్ను పిలిచారు అని చెప్పి చంటి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. పిలిచింది మీ అమ్మగారు కాదు నేను. బాగున్నావా? ఏం చేస్తున్నావు? పూజ ఇక్కడ అవుతుంటే అక్కడ ఏం చేస్తున్నా? ఇక్కడ ఉండు అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఇక చంటి ఏం చేయలేక అలా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక ఏంటి చంటి పనులన్నీ అయిపోయావా? పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చేస్తున్నట్లుగా ఉన్నావు పెళ్ళి అనైతే అంటూ ఉంటుంది విజయమ్మ. ఇక సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ ఏం చేయలేక అలా చూస్తుంది. విజయమ్మ అయితే చంటితో అలానే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడి చాలా కోపంగా చూసినా ఏం చేయలేక చంచలమ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ ఆడిన మాటలకి చంచలమ్మకి కోపం వచ్చి అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది. ఇక గౌరీ పూజ పూర్తి అయిపోయాక చంచలమ్మ వాళ్ళ దగ్గరికి అయితే సింధూర కాలుకి మొక్కడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. చెంచలమ్మ దగ్గరికి పూజ పూర్తి అవుతూ ఉంటుంది. పంతులు గారు పూజ దగ్గరుండి చేపిస్తూ ఉంటారు. అలా చేపిస్తూ ఈసారి అలాగైనా మా నాన్నకి చంటి నా మెడలో తాళి కట్టాడనే విషయం చెప్తాను. అలాగైతే మా నాన్నకి అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి సింధూర అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ సింధూర అయితే చంచలమ్మ కాలుకి మొక్కడానికి వెళ్తూ ఉంటుంది. అలా మొక్కడానికి వెళ్తూ తను బాధపడుతూ తన కన్నీళ్ళైతే చంచలమ్మ కాలు మీద పడేసరికి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చాలా బాధతో కాలు మొక్కుతూ ఉంటుంది. అలా మొక్కగానే చంచలమ్మ ఏంటి సింధూర బాధపడుతుందా? ఎందుకు బాధపడుతుందా? అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది సింధూర అనైతే అడగబోతూ ఉంటుంది. కానీ అక్కడ విజయమ్మ ఉండడంతో ఏమీ అడగలేక తనైతే చేతులతో పైకెత్తి సింధూర కాసేపు అలా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర కూడా చంచలమ్మతో అలా చూస్తూ ఉంటుంది. అదంతా చూసిన సింధూర వాళ్ళ అమ్మ నాన్నలైతే ఇదేదో చేస్తున్నట్లుగా ఉంది. ఏదైనా తప్పు పని చేస్తుందా ఏంటనైతే భయపడుతూ ఉంటారు సింధూర వాళ్ళ అమ్మ నాన్న.